Hey guys, welcome to Suraj Gaur Vlog. So మేమందరం ఇప్పుడు బాలాపూర్ పోతున్నాం, ఖైదాబాద్ అనుకున్నాం కానీ బాలాపూరే కదా. బాలాపూరే అందరూ మ్యాచ్ ఓపెన్ చేసుకోర్రి. పోదాం మన జల్దీ, ఇంకా 38 మినిట్స్ ఉంది. అరే మ్యాచ్ ఆన్ చేద్దాం. ఖైదాబాద్ అనుకున్నాం కానీ ఇప్పుడు బాలాపూర్ పోతున్నాం. సో గైస్ సడన్లీ ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఖైదాబాద్ పోతాం కదా, ఈ ఇయర్ బాలాపూర్ పోదామని చెప్పి ఇక ఫిక్స్ అయిపోయినాం. ఆ నుంచి చక్కగా రూట్ మ్యాప్ పెట్టుకున్నాము. ఇక మేము ప్రెజెంట్లీ అయితే మెట్టుగూడ నుంచి స్టార్ట్ అయినాం. ఆడొక రోజుది గణేశుడి నిమజ్జనం ఉండే, అట్లా అని పోయేసి ఇక ఇప్పుడు రూట్ మ్యాప్ పెట్టుకున్నాం. రామ్నగర్ నుంచి ఇక చక్కగా ఇక రూట్ మ్యాప్ పెట్టుకొని ఇక బండి ఒకటే రపారప్ బగాయి. ఎన్ని కిలోమీటర్స్? 16 కిలోమీటర్స్ అంట. 12కే బంద్ అయిపోతా అని చెప్పారు. ఇక మనం తెలుసు కదా, బండి నడిపిస్తే ఎట్లుంటుంది, గ్యార్ ఉంటుంది. అట్లా అనుకోకండి గాయస్, సో సేఫ్గా నడిపియండి. మేము ఏదో ఇక 12కే బంద్ అయిపోతుంది అని చెప్పి ఇక బగాయించినాము. ఇక గల్లీలు బగాయించినాం. మేమైతే ఇప్పుడు నారాయణగూడలో ఉన్నాము. మేము సునీల్ వాళ్ళు, సన్నీ వాళ్ళు ముంగట వెళ్ళిపోయారు. నేను మందులు వాళ్ళ కార్యాల తమ్ముడు వెనకాలలో ఉన్నాము. మంగళ మొత్తం గల్లీల నుంచి పోతుంటే ఖాళీ గణేషులు అయితే గ్యార్ గణేషులు కనిపించింది, పెద్ద పెద్ద గణేషులు కనిపించినాయి గాయస్. ఇక మాకు దిల్కోష అయిపోయింది ఆ గణేషులు చూసి. ఇక మనం కూడా ఎప్పుడు పెడతామా అని థాట్ వచ్చింది. పెడదాం గాయస్. ఇక దేవుని దయ వల్ల మనది గణేషుడు అయితే మంచిగా నిమజ్జనం అయిపోయింది. ఇక మనకు కూడా ఛాన్స్ వస్తుంది పెట్టేది. సో సక్సెస్ అందరం అయినాక సక్సెస్ అయింది గాయస్, అందరం సక్సెస్ అవుతాం. దేవుని దయ వల్ల ఒకరోజు పెడతాం పెద్ద గణేశుడు. అరే నేను వీడియో షూట్ చేస్తున్నారా, నువ్వు బండి నడిపిరా అంటే వాడు ఏమంటున్నారు, స్కూటీ మెల్లగా వస్తుంది అన్న, నాకు బైక్ అలవాటు ఉంది, స్కూటీ ఎప్పుడు నడిపించాలి, భయం అవుతుంది, స్కూటీ టైర్లు చిన్నగా ఉంటాయి కదా, జారి పడతాం. ఏం చేసినా అర్థం కాలేదు. నేనే బండి తీసుకున్నా, ఒకటే బగాయించున్నా. బాలాపూర్కి దగ్గరలో ఉన్నాం. ఇక అందరూ డివైడ్ అయిపోయారు ఎటు పడితే అటు. ఇక మేమే రూట్ మ్యాప్ పెట్టుకున్నాం. ఇక చక్కగా ఫోన్ చేస్తే అరే ఏడున్నాం అంటే అరే మేము బాలాపూర్ కాడ ఉన్నాం రా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మేము కూడా గల్లీలు రూట్ మ్యాప్ చూపించేసింది. ఫటాఫట్ గల్లీలు కొట్టేసినాం, వచ్చేసినాం. బట్ స్కూటీ నడిపి అంటే ఎంత మెల్లగా నడిపిస్తుంది తెలుసా గాయస్, మనకంటే బైకే అలవాటు ఉందంట. సో గాయస్ ఫైనల్లీ అయితే మేము బాలాపూర్ గణేశ్వర్ కాడికి వచ్చేసినాము. సన్నీ వాళ్ళకి కలుస్తాము. ఇప్పుడు కాళియా వాళ్ళు వస్తారు, ఇంకా కాళియా బోలియా వాళ్ళు. బాలాపూర్ ఎంట్రీ కానీ ఫస్ట్ గణేశుని దేవుడి గుడి కనిపిస్తుంది. ఒకసారి అందరం జబలో గణేష్ మహారాజ్కి జై. సో ఇప్పుడు ఎంట్రీ అయితే అవుతున్నా లోపలికి. ఇక పోదాం లోపల చూద్దాం. ఇక ఏందో కథ, పబ్లిక్ చాలామంది బయట నుంచే కనిపిస్తుంది, లోపల ఎంతమంది ఉంటారో. ఇక నాతో కన్నా నేను పోయినాము. ఆడ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే టైం అయిపోయింది ఆపేసారు. ఇక మీరు నాకు సైకిల్ వేసింది, పోలీసు వాళ్ళు అటు పోగానే నేను ఉరికొచ్చేసిన. నా ఇంకా కన్నాడు వచ్చిండు, తర్వాత పోలీసు వాళ్ళు విన్న వాళ్ళే ఇంకా వెళ్ళిపోయింది. ఇక నాకు పిచ్చిలు వేసింది, ఫోన్ చేసిన అరే రారా పోయి ఎట్లనే చేసి రారా అంటే ఇక నేను లోపల గుసాయించేసిన. ఇక లోపల చూసే పబ్లిక్ బురాన్ పబ్లిక్ గాయస్, మెంటల్ అయిపోయినా దర్శనం అవుతుందా లేదా, ఎంత దూరం నుంచి వచ్చినా దర్శనం అవుతుందా లేదా అని. ఇక సన్నీ వాళ్ళు, సునీల్ వాళ్ళు ఇలా దర్శనం చేసేసారు ముందే వచ్చి. నాకు ఫోన్ చేసి ఏడున్నా అంటే అరే నేను దర్శనం చేస్తున్నా, బయట ఉంటా, నువ్వు లోపల పోయి దర్శనం చేసేసిన. ఎంత పబ్లిక్లా ఇక ఆలోచిస్తున్నా, అరే లెవెల్ 45 అవుతుంది, అరే బంద్ అయిపోతా మనసులో అనుకున్నా. కానీ గైస్ లోపల అయితే పోయినా ఫైనల్లీ అయితే దర్శనం చేసుకున్నా గైస్ లోపల పోయి.
అయోధ్య సెట్ జబర్దస్త్ ఉంది guys. మనం అయితే యూపీలో ఎట్లా అయోధ్య ఉందో సేమ్ దిట్టు అయోధ్య సెట్ చేశారు. మస్తు అనిపించారు పబ్లిక్లో లోపల. కానీ 12:40 వరకు లాస్ట్ guys. ఇక నా ఇంకా కొంచెంసేపు అయినాక కన్నాడు ఫోన్ చేసినారే వచ్చినా అని. ఆడు వచ్చేవరకు లోపల లైట్లు బంద్ చేసేసారు. లోపల పోగానే అబ్బా ఫస్ట్ రాముడు దేవుడు కనిపిస్తాడు గాయస్. నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే నేను బాలాపూర్కి పోయినా. ఇంతవరకు 3-4 ఇయర్స్ నుంచి నేను ఏమంటారు ఖైతాబాద్ గణేశునికి పోతుండే. ఇక సడన్ అరే సనియాడు ఏం చెప్పిందంటే అరే నడురా బైక్ ఎవ్రీ ఇయర్ ఖైతాబాద్ పోతున్నాము. ఇక వాడు కూడా ఫస్ట్ టైం మా దాంట్లో అందరు ఫస్ట్ టైమే పోయినాం. ఇక సడన్గా వేసేసినాం ప్లాన్, వచ్చేసినాం. ఫైనల్లీ అయితే సక్సెస్ఫుల్లీ దేవుని దర్శనం అయింది. అందరం చేసుకున్నాం. కనాడు ఒక్కడే గేట్ బయట ఇలా వచ్చిండు, గేట్ లైట్లు బంద్ అయిపోయినాయి. ఏం చేద్దాం, లోపల ఎంట్రీ కానీ ఇక బాలాపూర్ గణేశుడు కనిపిస్తుండు గైస్. బోలో గణేష్ మహారాజ్కి జై. గైస్ ఇంతకు ముందు నేను హిందీలో వీడియోస్ చేశాను, రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఉంటున్నాను. సో మా దోస్తులు ఏమంటారు అరే తెలుగులో చేయరా వీడియోస్, తెలుగులో చేయరా మంచిగా వస్తుంది చేస్తా గైస్. నాకేంటంటే ఆఫీస్ పోయి వచ్చేవారికే 7-8 అవుతుంది. సో సండే కూడా వీక్ ఆఫ్ ఉంటుంది. సో ట్రై చేసా సండే కూడా వీడియోస్ వదలడానికి. ఫైనల్లీ అయితే దర్శనం అయిపోయింది. మీరేమన్నా చెప్పగలుగుతారా చెప్పండి. పబ్లిక్ అంటే పబ్లిక్ మొత్తం చెప్పు. బాయ్ మేము మెట్టిగూడ నుంచి 26 minutes వచ్చేసినాం బాలాపూర్ గణేశుడికి. అయితే 21 kilometers అయితే పడింది మాకు. సో ఫైనల్లీ మేమైతే దర్శనం చేసుకున్నాము. సో ఇంత దూరం నుంచి వచ్చినాం కాబట్టి దర్శనం సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇది మొత్తం అయోధ్య సెట్ మస్తు అనిపించింది గాయస్. అయితే మేము అనుకున్నాం దర్శనం కాదనుకున్నాం, కానీ ఫైనల్లీ దర్శనం అయిపోయింది. సో గాయస్ మేము అందరం ఫస్ట్ టైం వచ్చినాము, సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిండవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎంటర్టైన్మెంట్ తీసుకొని వస్తాను. నా మాటలు కొంచెం ల్యాగ్ కావచ్చు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో మీ సపోర్ట్ కావాలి. ఐ హోప్ మీ సపోర్ట్ దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.